నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యోగా అన్నది వృద్ధుల్లో కావచ్చు, వయసుకి కొంతమంది పైబడిన వాళ్ళు కావచ్చు, యోగా ఎలా ఉపయోగపడుతుంది సార్ వాళ్ళకి? సో వాళ్ళు చేయాల్సిన కొన్ని ఆసనాలు ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ప్రజెంట్ మన భారతదేశంలో యువత ఎంత ఎక్కువ మంది ఉన్నారో యువతతో పాటుగా వృద్ధులు కూడా ఉన్నారు తల్లి. అవును. మనం వృద్ధులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంతకుముందు మనం ఇంకేం ఇవ్వగలం అమ్మా? ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే వాళ్ళ ముందు వాళ్ళ మనసుకి మనం ప్రభావితం అయ్యేటట్లుగా మంచి మాటలు చెప్పాలి ఫస్ట్. అదొక మంచి యోగం. వాటితో పాటుగా మంచి మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోదు. చాలామంది వృద్ధులకు మేజర్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే డయాబెటీస్ ఉంటుందమ్మా. డయాబెటీస్ని తగ్గించుకోవడానికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అంటే చాలామంది వృద్ధుల్లో ఇంకొక అపోహ ఏంటంటే యోగా అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయి చేయలేము, అంత కష్టమైన ఆసనాలు చేయలేము అంటారు. అసలు కష్టమైన చేయక్కర్లేదు, ఇష్టమైన చేయండి చాలు. సింపుల్గా చెప్పాలంటే డయాబెటీస్ తగ్గించుకోవడానికి మొట్టమొదటి ఆసనం ఇదమ్మా. దీన్ని ఏమంటామంటే మనం ట్యాపింగ్ టెక్నిక్స్ అంటాం. మర్మయోగా టెక్నిక్స్లో ఉంటాయి కొన్ని ప్లజర్ పాయింట్స్. ఇలా మనం ప్రెస్ చేసాం జస్ట్ ఇలాగా, లేదంటే 3 ఫింగర్స్ తీసుకొని బైసెప్ని ఇలాగా ట్యాప్ చేయాలి. జెంటిల్ ట్యాపింగ్. 1 2 3 4 5 6 7 8 9. నేను 9 టైమ్స్ చూపించాను, కానీ జనరల్గా 36 టైమ్స్ చేయాలి. ఓకే. అలాగే అదర్ హ్యాండ్ కూడా ఇలా పెట్టుకుంటాం బైసెప్ మీద. జెంటిల్ ట్యాపింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ స్టిమ్యులేట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్, విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ప్యాంక్రియాస్. ఓకే. ఎప్పుడైతే మన ప్యాంక్రియాస్లో ఎంజైమ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుందో, ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందో, ఆ డిజార్డర్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్తో పాటుగా ప్యాంక్రియాస్ చేసే మరో ముఖ్యమైన పని ఏంటంటే గ్లూకోగాన్. అది కూడా ప్రాపర్గా రిలీజ్ అయితే, ముఖ్యంగా మన భారతదేశంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది మన డయాబెటిక్లో. టైప్ 2 డయాబెటీస్ అంటారు. అది తగ్గించుకోవడానికి అద్భుతంగా పనికొస్తుంది. అండ్ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా సార్ మనుషులు బాగా సిక్ అయిపోతారు, బాగా సన్నబడిపోతారు సార్. షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా హైలోనే ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి యోగా చేస్తే మంచిది అంటారు? అద్భుతమైన ప్రశ్న అమ్మా. దానికి కారణం ఏంటంటే ముందు డయాబెటిక్ వచ్చిందని స్ట్రెస్కి లోన్ అవుతున్నారు వాళ్ళు. ఆ స్ట్రెస్ తగ్గితే ముందు ఈ డయాబెటీస్ తగ్గిపోతుంది. ఇంకొక అద్భుతమైన అనాలిసిస్ ఏంటంటే, నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, నేను యోగా మీద కూడా రీసెర్చ్ చేస్తున్నానమ్మా. దాంట్లో తేలింది ఏంటంటే డయాబెటీస్కి ఏ మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మెటామార్ఫిన్ అనే డ్రగ్ ఇస్తారు. అది డ్రగ్ కంపెనీ ఏదైనా అవ్వచ్చు, దాంట్లో ముఖ్యంగా ఉండేది మెటామార్ఫిన్. దానివల్ల డయాబెటీస్ తగ్గుతుందా అంటే తగ్గడం దేవుడు ఎరుగు. వీళ్ళు స్ట్రెస్కి గురైపోవడం జరుగుతుంది. సో కాబట్టి నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోండి, తప్పేమీ కాదు. కానీ దాంతోపాటుగా మన యోగాని అన్వయించుకోండి జీవితంలో. అన్వయించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక ట్యాపింగ్ టెక్నిక్, ఇది కాకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి డయాబెటిక్కే పర్టికులర్గా పనికొచ్చేది అద్భుతమైన ఆసనం. దాన్ని ఆసనం అనేటికంటే కూడాను క్రియ అనాలి. యోగాలో మనకి అష్టాంగం అని చెప్పుకున్నాం కదమ్మా, అందులో క్రియ అనేది ఒక అద్భుతమైన లింబు, మరొక ఇంపార్టెంట్ ఘట్టం అని చెప్పుకోవాలి. ప్రాణాయామం అని కూడా చెప్తారు కొంతమంది, కొన్ని యోగిక్ టెక్స్ట్లో, కొన్ని యోగిక్ స్కూల్స్లో. ఈ ప్రాణాయామము ప్లస్ ఈ క్రియ కలిపి ఉన్న దాన్ని మనం చెప్తాం. దాన్నే వెరీ సింపుల్గా చెప్పాలంటే కపాలభాతి అంటాం. కపాలం అంటే స్కల్, బాతి అంటే గ్లో అవడం. సో మన స్కల్ గ్లో అవుతుంది. అటువంటి టెక్నిక్ని ఇది ఎర్లీ మార్నింగే చేయాలమ్మా. ఎర్లీ మార్నింగ్ చేయాలి, ఎంటీ స్టమక్తో చేయాలి. బౌల్ కంప్లీట్గా ఎంటీగా ఉన్నప్పుడు చేయాలి. అది ఎలా చేయాలో మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము, మరో వీడియోలోన. అద్భుతంగా నేర్చుకొని అది చేస్తే వెరీ సింపుల్. వాళ్ళు నేల మీద కూర్చొని చేయొచ్చు, ఇలా మనలాగా సోఫా సెట్లో కూర్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చొని చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ కపాలభాతి కూడాను ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి ఆ ప్రిస్క్రిప్షన్ మారుస్తాం మనం. సింగిల్ నాస్ట్రల్ చేయాలా, బోత్ ద నాస్ట్రల్ చేయాలా,
11 టైమ్స్ చేయాలా, 21 టైమ్సా, 32 టైమ్సా, దానికి ఒక రేషియో ఉంటుంది. దాని ప్రకారం చేస్తే అద్భుతంగా తగ్గుతుంది. ఓకే. నేను ఈ మధ్య ఆన్లైన్లో ఒక ఆయన చెప్పాను. ఆయన బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యాడు. నా దగ్గరికి వచ్చిన వెంటనే ఒక గూగుల్ ఫామ్ సర్వే తీసుకున్నాను. తనది అప్పుడు 380 ఉండేది డయాబెటిక్ రీడింగ్. ఒక 3 మంత్స్ పాటు చక్కగా చేసుకున్నాడు ఆయన. నేను చెప్పినట్టు ఫాలో అయ్యాడు. డైటు, యోగా, ప్రాణాయామ అన్నీ కూడాను 160కి వచ్చింది. ఆయన ఎవరైతే రెగ్యులర్గా డాక్టర్ని కలిసి మెడిసిన్ వాడుతుంటాడో 1 మంత్ తర్వాత మెడిసిన్ డోస్ తగ్గించాడు. 3 మంత్స్ తర్వాత పూర్తిగా ఆపేయమని చెప్పాడు ఆయన. దిస్ ఈజ్ ప్రూవెన్ రిజల్ట్. ఓకే. ఐఎమ్ హ్యావింగ్ ద వీడియో ఫీడ్బ్యాక్ విత్ మీ, ఓకే, వీడియో టెస్ట్ మనీ విత్ మీ. ఓకే. అంత అద్భుతంగా. సో యోగా ద్వారా డయాబెటీస్ ఎంతవరకైనా కంట్రోల్ తెచ్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, 100% తగ్గించుకోవచ్చు. అది ఎలాంటి ఏజ్ వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళని తగ్గించుకోవచ్చు, ఏ వృత్తిలో ఉన్నా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కేస్ స్టడీ ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మీకు తెలిసిందే, రియల్ ఎస్టేట్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో మనకు తెలిసిందే. అటువంటి వ్యక్తి చక్కగా తగ్గించుకున్నాడు. సార్ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులైతే పర్లేదు, చిన్న చిన్న పిల్లలకు కూడా అటాక్ అవుతుంది డయాబెటీస్. చాలా చిన్న వయసులోనే డయాబెటీస్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలా అంటారు? ఎస్, వాళ్ళకు కూడా అద్భుతమైన యోగం ఉందమ్మా. అంటే మనం చేసే ప్రక్రియ ఒకటే ఉంటుంది, బట్ అప్లై చేసే విధానంలో మార్పు ఉంటుంది. ఓకే. ట్రీట్మెంట్ మారుతుంది. ఓకే. ఏజ్ బట్టి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ మారుతుంది. ఓకే. వాళ్ళకు కూడా కారణం ముందు చూడాలి. మనకి ఏ వ్యాధికైనా ఆది చూడాలి. ఆది వ్యాధి అన్నారు మన పురాణాల్లో. అసలు ఎందువల్ల ముందు వచ్చింది, చిన్నపిల్లలకి ఎందువల్ల వచ్చింది? ఇక డయాబెటీస్ రావడానికి 3 రకాలు ఉంటాయి. మళ్ళీ నార్మల్గా ఏజ్ పెరగడం వలన, మన లైఫ్ స్టైల్ వలన వచ్చే డిజార్డర్ ఇది. అది టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇది కాకుండా కొంతమంది ఉమెన్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు వచ్చేస్తుంది, అదొక డయాబెటీస్. అది టైప్ 1 అంటాం. అది కంట్రోల్ అవుతుంది. అది ఎలా కంట్రోల్ అవుతుందంటే మన ఈ పురాణంలో చెప్పినటువంటి మన యోగం చేసుకోవడం ద్వారా వితిన్ 5 to 6 monthsలో తగ్గిపోతుంది. తరువాత ఈ చిన్నపిల్లలకి వచ్చేది, ఇది కూడా మనం కరెక్ట్గా వాళ్ళకి అది ఎందువల్ల వచ్చిందో ముందు ఆరిజిన్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆ ఆరిజిన్ కనుక మనం యోగం ద్వారా అడ్రస్ చేస్తే కంప్లీట్గా రాడిస్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ కూడా అది. సో ఇవన్నీ కూడా యోగాతోనే సాధ్యం అవుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఇందుగలడు అందు లేడన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడన్నట్లుగా ఏ వ్యాధికైనా, ఏ ప్రాబ్లంకైనా, ఏ సమస్యకైనా 1 stop సొల్యూషన్, దట్ ఈజ్ యోగం. ఓకే. అద్భుతంగా పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటీస్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి.